ఉద్యోగం చేయవలసిన ఈ బస్ కండక్టర్ దివ్యాంగులపై ఎలాంటి దాడులు చేస్తుందో మీరే చూడండి. ఈవిడ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇంతకుముందు కొన్నిసార్లు చేసింది. ఈవిడ దివ్యాంగులు ఎవరిని చూసినా కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంటుంది. అలా అడిగినందుకు మా మీద దాడి చేసి మా దగ్గర ఫోన్ కూడా లాక్కపోయింది. ఆ వెంటనే తిరిగి మళ్ళీ అలా ప్లేట్ మార్చేసి మాట్లాడుతుంది. మీరే చూడండి ఒకసారి. పెట్టుకున్నాం మేము ఆల్రెడీ. 3 సార్లు గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు అన్నందుకు, మీరు అలా కించపరిచేటట్లు మాట్లాడకూడదు అన్నందుకు ఆవిడ ఏం చేస్తుందో మీరే చూడండి ఒకసారి. తిట్టకుండా తిట్టామని నింతలో మా మీద వేస్తుంది కదా, దొంగ ఎవరు మీరే చూడండి. ఆ పక్కనున్న మహిళ కూడా అనలేదని చెప్తే ఈ విధంగా ప్లేట్ మార్చిందో మీరే చూడండి ఒకసారి. వెళ్ళలేదు మాకు. మేము బస్సు ఎక్కుతున్నా సరే, ఇప్పుడు మేము ఏం మాట్లాడలేదండి. బస్సు ఎక్కితే ఈవిడ బస్సు దించేసిందండి. ఈవిడ బస్సు ఎక్కితే బస్సు దించేసిందండి. బస్సు దించేసిందండి మమ్మల్ని. ఎక్కడ ఎప్పుడు ఎక్కినా సరే బస్సు ఎక్కనబట్టలేదు. ఎక్కడ ఎక్కినా సరే మాకు ఎస్కాట్ దగ్గర నుండి మమ్మల్ని ఎక్కిస్తున్నారు. కానీ ఈవిడ మమ్మల్ని ఎక్కించినా సరే మమ్మల్ని దించేస్తున్నారండి. మేము అసలు తిట్టదైనా మాట్లాడమండి. చూడండి, ఏం లేకుండా మేము చూడండి నెమ్మదాన్ని వేస్తున్నారు. ఏం మాట్లాడిపోయినా మేము నిందలేస్తున్నారు. చూడండి అసలు ఏకంగా ఏ మాటల్లో కూడా తెలియకుండా మేము మాట్లాడకుండా దిగిపోతే చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ. చూడండి అసలు మాకు ఇప్పటికీ అన్యాయం జరుగుతుందంటే ఇవి ఇంకా మాకు దీనిని అన్యాయం చేస్తున్నారు. మాకు ఎప్పుడు ఎక్కినా బస్సు మాకు దగ్గర ఉండి ఎస్కాట్ మమ్మల్ని బస్సు ఎక్కిస్తే ఇప్పుడు బస్సు ఎక్కిన ఇవ్వట్లేదు. ఎప్పుడు ఎక్కినా సరే దించేస్తున్నారు. ఈవిడ మాకు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు ఎక్కినా సరే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని గురించి మీరు తెలుసుకోండి సరే, చెప్పండి దీని గురించి. మేము తిట్టని తిట్టలేదండి. ఈవిడ మాకు లేనిపోయిన నిందలన్నీ వేస్తుందండి. ఈవిడ లేనిపోయిన నిందలన్నీ వేస్తుందండి. అది మేము తిట్టని తిట్టలేదండి, ఏం మాట్లాడలేదు. చూడండి ఒకసారి, ఈవిడ లేనిపోయిన నిందలన్నీ వేస్తుందండి. ఈవిడ ఎందుకు ఎక్కినా సరే అక్కడ ఒకటి ఇప్పుడు ఇది ఒక్కటే సార్. మా కమ్యూనిటీలో ఇంకా 3-4 ఉన్నారు ఇలాగే కంప్లైంట్ చేశారు. ఈవిడ మీద ఇబ్బంది పెడుతున్నారు. ఈవిడ కొంచెం దీని గురించి మాకు పట్టించుకోండి దయచేసి. ఇలాంటి వారిపై తగు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.